శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా, ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. మేషరాశి వారికి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని పరిశీలించే ప్రయత్నంలో కర్కాటక లగ్నం మరియు కర్కాటక రాశి వారి యొక్క అధిపతి అయినటువంటి కుజుడికి బుధుడు శత్రుగ్రహం. ఈ బుధ కుజులు ఎక్కడ ఏ సందర్భంలో ఏ రాశిలో కలిసినా ఆ రాశి యొక్క ఫలితాలని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా అటు బాగా మాట్లాడే విధానంలో కానీ, లాజిక్గా మాట్లాడే విధానం కానీ, మ్యాథమెటిక్స్లో కానీ ఇటువంటి వాటిలో జాతకుడికి మంచి ఆలోచన పట్టు కలుగుతూ ఉంటుంది. అలాగే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి కొంతవరకు బాగా స్కిల్స్ పెంచుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, అన్నదమ్ములతో వ్యవహారం కానీ, భార్యాభర్తల విషయంలో కానీ ఇది వేరే విధంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా లౌకికంగా బయట ప్రపంచంలో నెగ్గాలంటే ఈ బుధుడు యొక్క కుజుడు యొక్క కలయిక వారు ఏదో విధంగా జీవితంలో అనుకున్నది సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 4వ స్థానంలో శుభగ్రహం చాలా వరకు రాస్యాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడికి మిత్రగ్రహం,
అయితే బుధుడికి అది న్యూట్రల్గానే ఉంటుంది తప్ప స్వభావ సిద్ధంగా బుధుడు అంత కంఫర్ట్గా చంద్రుడి యొక్క రాశిలో ఉండడం. అయితే చంద్రుడు బుధుడు రెండు ఏ విధంగా కలిసినా ఈ రాశిలో వాళ్ళున్నా వారి రాశిలో వీళ్ళున్నా జాతకుడికి విశేషమైనటువంటి తెలివితేటలు, మంచి స్ఫురణ శక్తి, జ్ఞాపక శక్తి, సరదాగా మాట్లాడడం, సంతోషంగా గడపడం, ఇది ఎక్కువగా విదేశంలో విద్య చదవడానికి కానీ, దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి, తరచూ ప్రయాణాలు చేయడానికి, విపరీతమైనటువంటి మనీ రొటేషన్ చేయడానికి ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల చతుర్థ భావ ఫలితాలైనటువంటి విద్య, వాహనం, గృహం, మాతృస్థానం, స్థిరాస్తులు, సొంత ఆస్తి, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకైతే విదేశ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. హాస్టల్లో ఉండి చదువుకోవాలన్న మీ ఆశయం నెరవేరుతుంది. అలాగే ఏదన్నా ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ విద్యకి మీకు అనుకూలమైనగా ఈ బుధుడు ఎక్కువ రోజులు ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే సొంత గృహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఈ సొంత గృహం యొక్క కళ నెరవేరే అవకాశం ఉంది. రాబోయే ఈ టైం అంటే సుమారు 69-70 రోజుల్లో మీ యొక్క ప్రయత్నం వల్ల, అంటే ఇది ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మీరు కొంత అప్పు చేయవలసి ఉంటుంది. ఆ రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ రుణ ప్రయత్నంతో సొంత ఆస్తి లేదంటే సొంత గృహం ఏర్పరచుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ పాత గృహాన్ని విక్రయించి కొత్త గృహాన్ని కట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. దాని తర్వాత మీరు ఈ సమయంలో ఏదైనా విహారయాత్ర కానీ వినోదయాత్ర కానీ చేసే అవకాశం ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కు తగ్గ విధంగా ఏదైనా ప్రదర్శన ఇవ్వడం కానీ, ఏదైనా ఒక సినిమాల్లోనో, టీవీలోనో, మీడియాలోనో ప్రయత్నం చేయడం వల్ల అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మంచి వాక్కు కూడా బుధుడు కారణం అవుతూ ఉంటాడు. బుధుడు జాతకంలో బలంగా ఉంటే జాతకుడు అనర్గళంగా మాట్లాడడం, సమయానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి టాలెంట్ ఉన్నవారికి ఇప్పుడు ఈ బుధుడు చంద్రగ్రహ కలయిక వల్ల మీకు ఏదైనా ఒక మీడియాలో లేదంటే సినిమాలో అవకాశం రావడం కానీ, మీరు ఏదైనా ఆల్రెడీ సినిమా రంగంలో ఒక రచయితగానో ఒక పాటల రచయితగానో ఉంటే దానికి తగు విధంగా మీకు అవకాశాలు రావడానికి కూడా ఈ స్థితి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క తల్లిగారి కొరకు, వారి యొక్క సంతోషం కొరకు వారికి ఏమైనా బహుమతి కానీ, వారికి ఏమైనా ఆర్థిక, ధన, వస్తు, వాహన, గృహ ఏదో ఒకటి సమకూర్చే ప్రయత్నంలో తప్పగా నెరవేరుతారు. అంటే ఈ బుధగ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సుమారు 70 రోజులు మీరు ఏదో విధంగా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ సమయంలో వారు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం కానీ, స్నేహితులను కలుసుకోవడం కానీ, పూర్వ పరిచయాలు తిరిగి మళ్ళా కలడానికి, వారితో మీ యొక్క మంచి చెడ్డలు మాట్లాడడానికి చాలా వరకు ఈ గ్రహస్థితి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పరిహారం మీరు చేసుకుంటే ఇంకా మీకు ఈ బుధగ్రహం అనుకూలత ఏర్పడుతుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడటం వల్ల మీరు ఏదైనా పక్షులకి ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి ముఖ్యంగా పెసలు
ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచిపెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.